వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదా రంగనాథ స్వామినే నమః. మారిమలై ముళంజిల్ మన్నిక్కిడందురంగుం సీరియ సింగం அறிவித்துத்தி விழித்து வேரிமயிர் பொங்க எப்பாடும் பேருந்தரி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய సింగాసనத்திருந்துయాம் வந்த காரியம் ఆరాయందరులే లోరెంబావాయ్. గోదాదేవి వ్రతం ప్రారంభించి 23వ రోజు తెల్లవారుజామునే యథాప్రకారం మేల్కొని చెలులందరినీ తీసుకుని నందగోపుని ఇంటికి వెళ్ళిన భావనతో చెప్పినటువంటి పాశురం ఇది. అక్కడికి వెళ్ళింది తాను. ద్వారపాలకుల దగ్గర నుండి ఒక్కొక్కరిని మేలుకొలుపుకుంటూ లోపలికి చేరుకుంది. ఇంకా దర్శనం కాల. అందుకని ప్రార్థిస్తున్నారు. ఏమని? పర్వత గుహలో వర్షాకాలంలో కదలక మెదలక పరుండి నిద్రిస్తున్న శౌర్యం గల సింహం మేల్కొని తీక్ష్ణమైన చూపులని అటు ఇటు చూసి ఒక విధమైన వాసన గల ఆ మెడ దగ్గర ఉండే వెంట్రుకలు ఉంటాయి, జూలు అంటారు. ఆ జూలుని అటు ఇటు చక్కగా విదిలించి అన్ని వైపులకు దొర్లి దులుపుకుని సాగి ఒంటినిలా సాగదీస్తుంది. ముందు కాళ్ళు ముందుకి, వెనక్కాళ్ళు వెనక్కి పెట్టి శరీరాన్ని ఇలా సాగదీసి గర్జించి గుహ నుండి బయటకు వస్తుంది. నువ్వు కూడా అట్లా రావయ్యా. ఈయన్ని సింహాసనం మీద ఉండడమే కాదు, ఈయన్ని సింహంతోనే పోల్చటం జరిగింది. సింహానికి ఉన్న లక్షణం చెప్పుకున్నాం కదా, ఆశ్రితులను రక్షించటం అనేటటువంటిది సింహానికి ఉండే లక్షణం. సింహం గుహలో చేరి నిద్రిస్తూ ఉంటుంది. నువ్వు కూడా ఇంట్లో ఉండి నిద్రపోతున్నావు సుమా. కానీ ఆ నిద్ర ఎంతసేపు? నువ్వు ఇంతంతసేపు నిద్రపోవడం ఏమన్నా భావ్యంగా ఉన్నదా? ఆ సింహం ఎలాంటిది? శౌర్య రాశి, పరాక్రమం అంతా ఒక్క చోట రాశీభూతమైనటువంటిది. కృష్ణుడిలో కూడా అదే లక్షణం ఉంది. పరాక్రమం అంతా రాశీభూతమై ఏకీకృతమై కనపడుతూ ఉంటుంది. ఆ సింహం లేచాక ఏం చేస్తుంది? వెంటనే గబగబా బయటికి రాదు. ఒళ్ళు విరుచుకుంటుంది, సాగుతుంది, జూలు విదిలిస్తుంది, అన్ని పక్కల పరికించి నెమ్మదిగా వస్తుంది. అందుకే ఎవరైనా పరిస్థితులని బాగా అన్ని కోణాల్లోనూ అన్ని వైపులా పరిశీలిస్తే ఏమంటారు? దాన్ని సింహావలోకనం అంటారు. అంటే సింహంలాగా చూడడం. అన్ని పక్కలకి మొత్తం అంతా కూడా ఒక్కసారి అలా చూసిందంటే మొత్తం అంతా ఎక్కడ ఏమవుతోందో సమస్తం తెలిసిపోతుంది. ఆ విధంగా ఆ పరిసరాలని, వాతావరణాన్ని అంతటినీ తనకి ఎలా ఉంది, అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అని జాగ్రత్తగా గమనించేటటువంటి లక్షణం సింహానికి ఉంటుంది. ఒక అధికారికి కూడా అలా ఉండాలి. సరిగ్గా పర్యవేక్షణ చేయకపోతే ఇబ్బందులకు లోనయ్యే ప్రమాదం ఉంది. కనుక అలా పరిశీలించి ఆ రంగంలోకి దూకుతున్నాను అని చెప్పడానికి మెడకున్నటువంటి జుట్టుని జూలు అంటారు. అదొకలాంటి మదపు వాసన ఉంటుంది. ప్రతి జంతువుకి, అంటే మనిషికి కూడా సుమా,
వాటికి సంబంధించి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు వాటిదైన ఒక వాసన ఉంటుంది. సింహానికి ఉండేటటువంటి వాసన జంతువులన్నిటికీ చాలా ఆ దాని ఉనికిని తెలియజెప్పేటట్టుగా ఉంటుంది. అటువంటి వాసన ఎక్కడుంటుంది దానికి? జూలులో ఉంటుంది. అంటే మెడ దగ్గర ఉండేటటువంటి జుట్టు. దాన్ని ఒకసారి విదిలించిందట. అలా విదిలిస్తుందట. అలా విదిలించి సాగి అప్పుడు గుహలో నుంచి బయటకు వస్తుంది. తొందరపాటేం లేదు. ఎప్పటికీ అంతా తన అధీనంలోనే, తన అధికారంలోనే అడవిలో ఉన్న మృగాలు ఉంటాయి గనక తను నెమ్మదిగా సావకాశంగా రావచ్చు. తొందరపడాల్సిన పని లేదు. అటువంటి ధైర్యం ఉంది కనుక నెమ్మదిగా అలా ఏ విధంగా వచ్చిందో సింహం అట్లా నువ్వు లోపల నుంచి బయటికి రా. అది సింహం రంగు వేరు. నువ్వెలా ఉంటావు? అతసీ పుష్పవర్ణం అంటే నల్ల అవిసె పువ్వు. నల్ల అవిసె పువ్వులు చాలా మృదువుగా ఉంటాయి, పెద్దవి. సాధారణంగా వాటితో ఎప్పుడో కార్తీక మాసంలో తప్ప పూజ చెయ్యరు. అటువంటి అవిసె పువ్వు నల్లది ఉంటుంది. నల్ల అవిసె పువ్వు అంటే ముదురు ఊదా రంగులో ఉంటుంది. దూరానికి నలుపుగా అనిపించేటటువంటి, వెలుగు ఎదురుగా పెడితే అందులో ఊదా రంగు కనిపించేటటువంటి రంగు. ఆ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అతసీ పుష్ప సంకాశం అంటారు. అతసీ పుష్పం అంటే నల్ల విషం. మెత్తగాను ఉంటుంది, మిలమిల మెరుస్తూనూ ఉంటుంది, ఆకర్షణీయంగాను ఉంటుంది, మందంగాను ఉంటుంది, సుకుమారంగా కూడా ఉంటుంది. కోసిన కొంచెం సేపటికే దాని మీద ఉండేటటువంటి ఆ మెరుపు లాంటిది ఉండదు, అంత నాచు. అటువంటి అతసీ పుష్పంలాగా ప్రకాశించేటటువంటి వాడ, నల్ల విసె పువ్వులాగా ప్రకాశమానమైనటువంటి వాడ, రావయ్యారా, బయటికి రా. ఎంతకాలం లోపలుంటావు? మాకు దర్శనం ఇవ్వాలి కదా, నీ కోసం మేము ఎదురు చూస్తున్నాం కదా. నువ్వెలా రావాలి? కోవెల నుండి కొలువు కూటానికి విచ్చేసే మనోహర మహిత సింహాసనాన్ని ఎక్కి మా కార్యం ఏమిటో తెలుసుకుని మమ్మల్ని మన్నించి మా పని నెరవేర్చవలసింది. నిన్ను ఒట్టినే చూసి వెళ్ళడానికి రాలేదు మేము. నిన్ను చూడటంతో పాటుగా మా కోరిక నువ్వు తీరుస్తావని వచ్చాము. దర్శనమిచ్చి మా కోరిక తీర్చు. గుహలోంచి బయటకు వచ్చినట్టు వస్తూ అంటే నీ భవనం నుంచి, నీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి సభలో కూర్చుని ఈ రమణీయమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి ఎందుకు వచ్చారు అని మమ్మల్ని అడిగి మా పని ఏమిటో తెలుసుకోవాలని అడుగుతున్నాం. తెలుసుకున్నాక చేయకుండా ఉండడు కనుక ముందు తమ పని ఏమిటో చెప్పాలి. ఎందుకు వచ్చారు వీళ్ళు? ఇప్పటి వరకు చెప్పింది ఒకటి, ఇంకా తర్వాత వాళ్ళు చెప్పబోయేది ఒకటి. మధ్యలో మాట ఎత్తట్లేదు. ఆ తర్వాత వస్తుంది ఎందుకు ఎత్తట్లేదో తెలుస్తుంది. ఆ మాట ఎందుకు మాట్లాడటం అని. ప్రారంభమేమో పర కోసం వస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దాని ప్రసక్తి లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళ ప్రయోజనం మరేముందో అది తెలియాలి అంటే మరి గోదాదేవి చెప్పేదాకా మనం ఆగాల్సి ఉంటుంది. కనుక మేము వచ్చిన కార్యం ఏమిటో నువ్వు తెలుసుకో అంటే అంతవరకే అడుగుతున్నారు కానీ తర్వాత మాట అంటారు. తెలుసుకున్నాక ఆచరించకుండా వీరిని అనుగ్రహించకుండా వీళ్ళ కార్యాన్ని నెరవేర్చకుండా ఉండలేడు. అందువల్ల కనుక సింహంలాగా, గుహలోంచి బయటకు వచ్చే సింహంలాగా నీ భవనంలోంచి బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చుని మా కోరిక ఏమిటో తెలుసుకుని అది తీర్చవలసింది అని చెప్పి గోదాదేవి చెలులతో కలిసి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆ లోపల ఎక్కడ గుహ అంటే ఎక్కడి గుహ? గుహాయాం నిహిత. ఈ గుహలో ఉన్నాడు పరమాత్ముడు. ప్రతి వారికి తమ దైవం తమ గుండె గుహలోనే ఉన్నాడు కనుక అక్కడి నుంచి బయటకు వచ్చి మమ్మల్ని మా కోరిక వినవలసింది అని ప్రార్థిస్తున్నారు గోదాదేవి చెల్లుతో కలిసి. స్వోచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.